ఓం శాంతి. మనందరం కొంత సమయం ఆత్మాభిమాని అశరీరీ స్థితిని అనుభవం చేద్దాము. ఈ స్థూలమైన శరీరంతో పాటు మనసు బుద్ధిని స్థిరంగా ఏకాగ్రంగా ఉంచుకుంటూ ఈ అభ్యాసాన్ని ప్రారంభిద్దాము. నేను అతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిర్బిందు ఆత్మను. నేను నా అంతర్నేత్రముతో నా దివ్యమైన ప్రకాశమైన స్వరూపమును నా భృకుటి సింహాసనంపై చూస్తున్నాను. నేను ఆత్మను మెరిసేటువంటి దివ్యమైన నక్షత్రమును. నేను ఆత్మను ఈ దేహము నుండి పూర్తిగా అతీతముగా అలౌకికముగా ఉన్నాను. దేహము యొక్క సర్వ కర్మేంద్రియాలకు నేను ఆత్మని, యజమానిని. నా సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి, సంస్కారములకు నేను ఆత్మను, అధిపతిని. నెమ్మదిగా నా మనస్సు, బుద్ధి యొక్క బలంతో ఈ దేహము మరియు ఈ దైహిక ప్రపంచానికి అతీతముగా సంపూర్ణంగా అశరీరీగా అయ్యి ఆత్మిక యాత్ర చేయుటకు వెళుతూ ఉన్నాను. ఈ సాకార దైహిక ప్రపంచానికి దూరంగా ఆకాశతత్వాన్ని దాటి దూరంగా నా ఇంటికి, నా వతనానికి చేరుకుంటూ ఉన్నాను. ఇచ్చట శాంతియే శాంతి, నలువైపులా ప్రకాశమే ప్రకాశం. ఈ శాంతిధామంలో నా మనోవేగం కూడా శాంతిస్తుంది. ఈ దివ్యమైన ప్రకాశమైన శాంతిధామంలో స్వయాన్ని నేను జ్యోతి స్వరూపంగా చూస్తున్నాను. ఇక్కడ నేను నా అనాది సతోగుణి సంపన్న స్వరూపంలో స్వయం అనుభవం చేస్తున్నాను. సంపూర్ణమైన అశరీరీ స్థితి. ఈ స్థితి చాలా దివ్యంగా అలౌకికంగా ఉంది. నా నిజమైన స్వభావం, స్వధర్మం, స్వరూపం శాంతి. ఈ శాంతిలో ఓర్పు,
గంభీరత ఇమిడి ఉన్నాయి. నేను శాంతి ధామంలో శాంతి సాగరుడైనటువంటి శివ్ బాబాకు, నా ప్రియమైన తండ్రికి సమీపంగా ఉన్నాను. శాంతి సాగరుడు, జ్ఞాన సూర్యుడు, సర్వశక్తివంతుడైన శివ్ బాబా ప్రకాశమైన, శక్తివంతమైన, దివ్యమైన శాంతి కిరణాలను నా ఆత్మపైన ప్రసరింపచేస్తూ ఉన్నారు. నేను సర్వశక్తివంతుడి శక్తితో చాలా తేలికగా లైట్ హౌస్గా అవుతూ ఉన్నాను. ఎంత సుందరమైన అనుభూతి, ఎంత తేలికగా ఉంది. ఏ బంధనము, ఏ బరువు కూడా లేదు. పూర్తిగా ముక్తుడను. నేను ఎంత సౌభాగ్యశాలి ఆత్మను. ఇప్పుడు నెమ్మదిగా తిరిగి మరలా ఈ సాకార లోకంలో భృకుటి సింహాసనంలో ప్రవేశిస్తూ ఉన్నాను. నేను అవతరించిన ఆత్మను. నా నలువైపులా శాంతి, పవిత్రత యొక్క దివ్య ప్రకాశం వ్యాపిస్తూ ఉంది. నా నుండి పవిత్రత యొక్క శ్వేత కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. నేను శాంతి స్థితిలో ఉన్నాను. ఈ శాంతిలోనే అలౌకిక సుఖం ఉంది. నేను ఆత్మను, సుఖ స్వరూపమును. ఈ శాంతిలోనే పరమానందం ఉంది. నేను ఆత్మను, సత్యమైన, చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని. ఈ శాంతిలోనే అనంతమైన శక్తులు ఇమిడి ఉన్నాయి. నేను ఆత్మను, శక్తి స్వరూపమును. నేను ఆత్మను నా నిజ స్వరూపములో, ప్రేమ స్వరూపమును. నా ప్రేమ స్వరూపం నలువైపులా నిస్వార్థమైనటువంటి స్నేహమును ప్రవహింపచేస్తుంది. నేను జ్ఞానయుక్త ఆత్మను.
మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యం అంతం యొక్క జ్ఞానం నాలో ఉంది. నేను త్రికాలదర్శిని. ఇది నా నిజమైన సతో ప్రధాన స్వరూపం. నేను నా మనస్సును ఇదే శుద్ధమైన నశాలో కొద్ది క్షణాల పాటు ఏకాగ్రం చేస్తున్నాను. నేను ఆత్మ అభిమానిని. ఈ శుద్ధమైన నశ నా ప్రభామండలాన్ని వికసింపచేస్తుంది. నేను స్వయాన్ని సంపన్నంగా అనుభవం చేస్తున్నాను. సంపూర్ణమైన అశరీరీ స్థితిలో స్థితమవుతూ ఉన్నాను. కొద్ది సమయం మనస్సు బుద్ధిని ఇదే స్థితిలో ఏకాగ్రం చేయండి. నేను విశ్వ కళ్యాణకారి శివ్ బాబాకు మాస్టర్ విశ్వ కళ్యాణకారి ఆత్మను. నేను ఆత్మను కల్పకల్పము విజయీ రత్నమును. మధురమైనటువంటి బాబా నా ఆత్మకు అనాది స్వరూపం యొక్క శ్రేష్ట స్మృతిని కలిగించారు. నేను ఆత్మను స్వరాజ్యాధికారిని. నేను ఆత్మను ఈ కర్మేంద్రియాలతో కర్మలను చేయిస్తున్నాను. ఈ శరీరం ఒక సాధనం. నేను సంపూర్ణమైన ఆత్మిక స్థితిలో ఉన్నాను. నేను నా సర్వ కర్మేంద్రియాలను గుణాలతో శక్తులతో అలంకరిస్తున్నాను. ఒక్కొక్క కర్మేంద్రియం కమల పుష్పం వలె అతీతముగా ఉన్నాయి. నా మస్తకంలో ఆత్మిక స్వరూపం. ఈ స్వరూపం యొక్క అవినాశీ తిలకం వజ్రం వలె మెరుస్తూ ఉంది. నా స్వరూపం నుండి శాంతి శక్తి యొక్క ప్రకంపనాలు నలువైపుల వాయుమండలంలో వ్యాపించి శీతలము వ్యాపిస్తూ ఉంది. మరొక్కసారి సంపూర్ణమైన అశరీరీ స్థితిని అనుభవం చేద్దాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని 84 సంవత్సరాల నుండి
బాబా నేర్పిన పాఠం నేను ఎంతవరకు అభ్యాసం చేస్తున్నాను, ఎంత స్మృతి స్వరూపంగా అయ్యాను. ఇప్పుడు కొంత సమయం ఈ విషయం పైన మనల్ని మనమే అవలోకనం చేసుకుందాము. ఓం శాంతి. పాండవ భవనంలో ఓం శాంతి భవనంలో కూర్చున్నాము. విశ్వంలో భారతదేశంలో అందరికీ తెలుసు భారతదేశంలో పీస్ ఆఫ్ మైండ్ రిట్రీట్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి పీస్ ఆఫ్ మైండ్ అని ఎందుకు చెప్తారు అంటున్నారు, అది అడుగుతున్నారు. పీస్ ఆఫ్ మైండ్ అని ఎందుకు చెప్తారు? పీస్ ఆఫ్ మైండ్ మనశ్శాంతి అని చెప్తాం కదా, అది ఎందుకు చెప్తారు? ఎవరు చెప్పట్లేదు, అక్కడ ఎవరు చెప్పరా అని అడుగుతున్నారు. మరి ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలేరు. మెడిటేషన్ పీస్ ఆఫ్ మైండ్ కోసం చేస్తారు, మనశ్శాంతి కొరకు రాజయోగ ధ్యానం చేస్తారు. ఎవరికి ఏం కావాలని అడిగినా సరే మనశ్శాంతి కావాలి అని చెప్తారు. హృదయానికి శాంతి అని ఎవరు చెప్పరు. హృదయానికి ప్రేమ కావాలి, మనస్సుకి శాంతి కావాలి అని చెప్తారు. మరి అలానే ఉంటుంది కదా, మనస్సుకి శాంతి, హృదయానికి ప్రేమ కావాలి.
మీరు నాకు జవాబిస్తే నేను ముందరకు వెళ్తాను అంటున్నారు దాది. మనసుకి శాంతి కావాలి, హృదయానికి ప్రేమ కావాలి. హృదయానికి శాంతి కావాలా? శరీరంలో ఆత్మ ఉంది అంటే శరీరంలో ఆత్మ ఉంది అంటే ప్రేమ కావాలి, మనసుకి శాంతి కావాలి. రెండిటికి సంబంధం ఉంటుంది. మనసులో శాంతి ఉంటే హృదయంలో ప్రేమ అనుభూతి కలుగుతుంది. హృదయానికి ప్రేమ, మనసుకి శాంతి దొరికినప్పుడు, 2 దొరికినప్పుడు, 2 లభించినప్పుడు మనకి సంతోషం కలుగుతుంది. మరి శాంతి ఎలా దొరుకుతుంది? ప్రేమ ఎలా దొరుకుతుంది? శాంతి, ప్రేమ కావాలంటే సత్యత కావాలి. కృత్రిమ ఆర్టిఫిషియాలిటీ మనకి చాలా మోసం చేసింది. మన మనసుకి కూడా, హృదయానికి, మనసుకి మోసం చేసింది. కోరికలెక్కువవుతూ ఉన్నప్పుడు కోరికలెక్కువవుతాయి, ప్రాప్తులు తక్కువవుతాయి. ప్రాప్తులేమీ జరగవు. ఏమి ప్రాప్తి కాదు. మరి అసత్యత మనల్ని దీంట్లో ఇరికించింది కదా! మనం చిక్కుకున్నాము. మనసుకి, హృదయానికి ఏం కావాలి అని మరలా దారి అడుగుతున్నారు. మనసుకి, హృదయానికి కావాల్సింది సత్యత. మీరు వింటూ ఉండండి. మరలా ఏదైనా ప్రశ్నలుంటే అడగొచ్చు అని దాది చెప్తున్నారు. మనందరికీ తెలుసు స్వయం మనం అసత్యంలో చిక్కుకొని పోయాము. మాట్లాడడము, చూడడము, అందరితో వ్యవహారంలోకి రావడము. ప్రపంచం ఎలా ఉంటుందో మనము మనం కూడా తయారు కావడం, మన వివేకాన్ని అణిచివేయడము. మన వివేకం మనకు చెప్తుంది ఇది సత్యము, ఇది అసత్యము అని. మనసు ఎంత అటు ఇటు తిరుగుతూ ఉన్నా సరే, వివేకం అయితే సరిగ్గా చెప్తుంది. ఇది సరీనా? తప్పా? అని వివేకం చెప్తుంది. మన స్మృతి మనల్ని తింటూ ఉంటుంది. అంటే మనస్సు లోపల తింటూ ఉంటుంది. అయితే ఆ లోపల మన మనస్సు మనల్ని ఏం ప్రశ్నిస్తుందో ఆ మనస్సుని మనం అణిచివేస్తాము. లండన్‌లో గుల్జార్ దాది ప్రోగ్రామ్స్ పెట్టాము. మరి ఆ ప్రోగ్రామ్స్‌కి ఫాలో అప్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాము. మాస్టర్ యోగి అని. కార్యక్రమాలు నడుస్తున్నాయి అని దాది చెప్తున్నారు. ఎవరు దాసీగా గులామీ అంటే వశమైపోయేది. దాసీలు దాసత్వానికి ఎప్పుడూ కూడా దుఃఖం కలుగుతుంది. స్వతంత్రం ఉండదు కదా! స్వతంత్రత ఉండదు. సత్యతతో నడుచుకునేటువంటి శక్తి ఉండదు. అసత్యం నుండి రక్షించుకునేటువంటి శక్తి ఉండదు. కాబట్టి ముఖ్యంగా మొదట ఎవరికీ తెలీదు నేనెవరు అని.
పరమాత్మ ఎవరు? 2 విషయాలు. సారీ 2 విషయాలు. నేనెవరు? ఈ శరీరము, సంబంధము, ప్రపంచము మరి ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడే వదిలేయండి. మీ లోపలికి వెళ్ళండి. సత్యాన్ని తెలుసుకోవాలి, చూడాలి. మరి సత్యంగా తయారు కావాలి అంటే మనకి శక్తి కావాలి. అలా లోపల మనల్ని మనం చూసుకోవాలి అంటే లోపలికి వెళ్ళాలి. మరి లోపలికి వెళ్ళాలి అంటే బాహ్య విషయాల నుంచి మనం దూరంగా ఉండాలి. సత్యాన్ని చూడాలి, వినాలి, అనుభవం చేయాలంటే ఈ కళ్ళ ద్వారా చూడగలమా? ఈ బుద్ధి ద్వారా చూడగలమా? పూర్తి ప్రపంచం మనం చూసేసాము. మీరు చూసారు, నేను చూసాను డ్రామా అనుసారంగా. మరి సత్యాన్ని మనం ఈ కళ్ళ ద్వారా చూడగలమా? బుద్ధి ద్వారా చూడగలమా? ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఈ కళ్ళ ద్వారా, ఈ బుద్ధి ద్వారా సత్యాన్ని చూసేటువంటి శక్తి ఉందా? ఎవరైనా చూడగలరా అని అడుగుతున్నారు దాది. వెంటనే బుద్ధి వేరే చోటకి వెళ్ళిపోతుంది. మనస్సు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. బుద్ధి ఏకాగ్రం చేసి రైట్ ఏది, సరి ఏది, తప్పేది అని ఆలోచించే శక్తి కూడా లేదు. బుద్ధికి ఏకాగ్రం చేసేటువంటి శక్తి కూడా కావాలి. సత్యం, అసత్యం ఏదో తెలుసుకోవడానికి బుద్ధి ఏకాగ్రత కావాలి. ఈ కళ్ళ ద్వారా చూసేటువంటి వాళ్ళు, బుద్ధి ద్వారా తెలుసుకునేటువంటి వాళ్ళు. ఆహ్, అంటే ఈ కళ్ళ ద్వారా చూస్తాము. ఇక్కడ కూర్చున్న మనసేటో ఆలోచిస్తూ ఉంటుంది అంటే, ఎక్కడ మనసుంటుందో అక్కడ మన కళ్ళుంటాయి. ఇక్కడ ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటివి ఏమి చూడరు. మనసు ఏం ఆలోచిస్తుందో కళ్ళు కూడా అదే చూస్తాయి. హృదయానికి దుఃఖం కలిగినప్పుడు మనసుకి కూడా దుఃఖం కలుగుతుంది. దుఃఖంతో ఉండే మనస్సు నిర్బలంగా ఉంటుంది. చింతిస్తుంది. మరి అలాంటి మనస్సుకి సత్యత సత్యత యొక్క ఆసక్తి కలిగినప్పుడు సత్యంగా కావాలి, సత్యాన్ని అర్థం చేసుకోవాలి అనే ఆసక్తి ఉండాలి. మరి అది కావాలి, ఇది కావాలి, కావాలి అనేటువంటి దొంగ. సత్యాన్ని తెలుసుకోవాలి అంటే సత్యత యొక్క శక్తిని తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. సత్యతలో ఎంత సంతోషం ఉంది, ఎంత శక్తి ఉంది. ఆంతరికంగా మనల్ని మనం అసత్యం నుండి రక్షించుకోవడానికి ఫస్ట్ అసత్యం నుండి ముక్తులు కావాలి. ఇది ఫస్ట్ మనకి అర్థం కావాలి. మనశ్శాంతి కావాలి. మనసుకి శాంతి కావాలి అంటే ఫస్ట్ సత్యతని తెలుసుకోవాలి. బహుకాలపు అభ్యాసం అంటే అలవాటు. మనసు అశాంతిగా ఉంటుంది. దుఃఖీలుగా అయిపోయేటువంటి అలవాటుంది. మేము కూడా చాలా తప్పులు చేశాము అని దాది అంటున్నారు. లోపల వివేకం చెప్తూ
వివేకం చెప్తూ ఉంటుంది. తప్పులు చేశావు అని. మనస్సు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. పరిగెడుతూ ఉంటుంది. లాగుతూ ఉంటుంది. మరి ఇంకొంత సమయంలో సత్యత గురించి ఏం చెప్పను. కానీ అంటే ఒకసారి మనస్సుకి మరి హృదయానికి డైలాగ్ డ్రామా జరుగుతుంది. హృదయానికి సత్యత కావాలి. మనస్సుకి శాంతి కావాలి. అసత్యం యొక్క ఆకర్షణ, వ్యక్తులు, వైభవాలు, ఆధారం, అధీనత ఉంటుంది. అసత్యంలో భయం ఉంటుంది. భయం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. అయితే వదల్లేరు అసత్యాన్ని. ఈ అసత్యపు మాటలు మనల్ని మోసం చేశాయి. అనేక జన్మల నుండి మనల్ని మోసం చేస్తూ వచ్చాయి. అసత్యపు విషయాలు, అసత్యం. ఒకవేళ మంచి చేసినా కూడా దాంట్లో అభిమానం ఉంటుంది. చూపించుకోవడానికి చేస్తారు. ఎక్కడ అభిమానం ఉంటుందో అది కూడా అసత్యమే. అలాంటి వాతావరణంలో అందరికీ అనుభవం అయి ఉండొచ్చు. మరి ఇక్కడ మనం కాలు పెడుతూనే మధువనంలో కాలు పెడుతూనే అందరూ శ్వేత వస్త్రధారులు మరి ఎక్కడి నుంచున్నా టైం ఉండదు వ్యర్థం ఆలోచించడానికి. మంచి వాతావరణం ఉంటుంది. ఒక అక్క ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, నేను ఒక మౌంటైన్ పైన అంటే కొండల వైపు వెళ్ళాలి అని ఎప్పుడు అడిగినా సరే కొండల దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళాలి అని అనేవాళ్ళు. తర్వాత అక్కయ్యకి సాక్షాత్కారంలో చూసారు. బ్రహ్మబాబా, మరి శ్వేత వస్త్రధారులు, తర్వాత జానకి దాదీని కూడా సాక్షాత్కారంలో చూసారు. 2 రోజుల ముందరే అంత సంతోషంగా నేను కొండల దగ్గరికి వెళ్ళాలి, మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలి అని అదే సంకల్పం. మరి 2 రోజుల ముందరే వచ్చి బాబా దగ్గర కోర్స్ తీసుకున్నారు. మౌంటైన్‌కి ఎందుకు వెళ్ళాలి? కొండల పైనకి ఎందుకు వెళ్ళాలి అంటే, శబ్దానికి దూరంగా, ఏకాంతంగా ఉండాలి అని. చూడాలని కానీ అలా కాదు. అంటే ఈ వాతావరణం అలా ఆకర్షిస్తుంది. మధువనంలో ఉండే వాతావరణం ఆ అక్కయ్యని అలా ఆకర్షించింది. హ్మ్. ఎవరికి ఆకర్షిస్తుంది అని దాది అడుగుతున్నారు.
హృదయాన్ని మరి మనస్సుని కూడా ఆకర్షిస్తుంది. మధువనంలో ఉండేటువంటి వాతావరణం. మనం సత్య మార్గంలో నడవాలి. సంకల్పం వస్తుంది శాంతి కావాలని. కానీ శాంతి సత్యత నుండే శాంతి దొరుకుతుంది. లోపల ఆంతరికంగా అసత్యానికి మనం డైవర్స్ ఇవ్వాలి. ఆంతరికంగా ఈ అసత్యం ఏదైతే ఉందో దానికి వీడ్కోలు పలకాలి అంటున్నారు దాది. మనకి తెలుసు కదా ఇది అసత్యము అని. క వజ్రం చిన్నగా ఉంటుంది. రాయి పెద్దగా ఉంటుంది. వజ్రం యొక్క మెరుపు చాలా చమత్కారంగా ఉంటుంది. లోపల ఆంతరికంగా పదే పదే శబ్దం వస్తూ ఉంటుంది. అంటే హృదయం కోరుకుంటుంది సత్యంగా కావాలి అని. మనసు కూడా చెప్తుంది అవును నేను అలసిపోయాను. మరి 2 కలిసి ఉంటాయి. రైటా రాంగా దాది అడుగుతున్నారు. మరి హృదయం మనసుకి తోడుగా హృదయం ఉంటుంది. మరి మనసు అటు ఇటు తిరిగి అలసిపోయినప్పుడు హృదయం తోడుగా ఉంటుంది. ఎప్పుడు హృదయం తోడుగా ఉండదు అంటే, అప్పుడు కర్మేంద్రియాల ద్వారా పాత అలవాట్లకి వశమైపోతాము. హృదయం చెప్పిన మాట కూడా కర్మేంద్రియాలు వినవు. అలవాటైపోయి ఉంటుంది కదా! ఆకర్షణలుంటాయి. అలవాటైపోయి ఉంటుంది. అప్పుడు ఆ ఆకర్షణలన్నీ లాగుతూ ఉంటాయి. నా పేరు, మరి రూపం, గౌరవం, మర్యాదలు కావాలని ఈ కోరికలు, ఆకర్షణలు లాగుతూ ఉంటాయి. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయము. దీని కొరకు బాబా మనకి తెలిపిస్తూ ఉన్నారు. బుద్ధి క రాయి బుద్ధిలాగా అయిపోయింది. మనం చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. తప్పేది, మరి సరి ఏది, రైట్ ఏది, రాంగ్ ఏది అని విశాల బుద్ధితో చాలా సూక్ష్మంగా, చాలా లోతుగా ఆలోచించాలి. ఎప్పుడు ఆంతరికంగా లోతుగా వెళ్తామో, లోతుగా అలా ఆంతరికంగా వెళ్ళాలి అంటే బుద్ధి ఏకాగ్రం కావాలి. ఏకాగ్రత శక్తి కావాలి. మరి హృదయం, మనస్సు కూడా సహయోగం ఇవ్వాలి. సహాయం చేయాలి. బుద్ధి ఏకాగ్రత ఉన్నప్పుడే మనం అంత లోతుగా వెళ్లి అర్థం చేసుకోగలము.
మరిప్పుడుండేటువంటి విజ్ఞానమంతా కూడా సైలెన్స్ అంటే బుద్ధి యొక్క అద్భుతం. ఈ విజ్ఞానము అంటున్నారు దాది. ఇప్పుడు సైలెన్స్‌గా ఆలోచిస్తే మనకి మనకే అర్థమవుతుంది. నేను సత్యంగా కావాలి, సత్యంగా ఉండాలి అని. బుద్ధికి ఇంకొక 100 వస్తువులిచ్చినా ఒప్పుకోదు. ఎప్పుడూ అలా చంచలంగా ఉన్ చంచలతని వదిలేసాము, సత్యతని తెలుసుకున్నాము అంటే, చంచలతని వదిలేస్తాము. ఏమవుతుంది? ఏమ ఏమవ్వదు అనేటువంటి శక్తి వస్తుంది. ఏ ఏం జరుగుతుంది? ఏం జరగదు. అంత నిర్భయంగా అయిపోతారు. సత్యత ఉన్నప్పుడు మనలో సత్యత ఉన్నప్పుడు నిర్భయంగా ఉంటారు. విశ్వాసంగా ఉంటారు. నా మనసు నా నా ఆధారంతో నడుస్తుంది. నేను మనసుకి అధీనమై నడవట్లేదు. అధీనమైనప్పుడు నాలో కామం, క్రోధం, లోభం, అహంకారం ఇవన్నీ ఈ వికారాలకు కూడా అధీనమైపోతాను. ఇవన్నీ కూడా మనల్ని సత్యాన్ని నుంచి దూరం చేస్తాయి. ఇది ప్రతి ధర్మం వాళ్ళు, ప్రతి ఒక్క మనుష్యులు అంటే ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు. గాడ్ ఈజ్ ట్రూత్. భగవంతుడు సత్యము అనే మాటని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. భగవంతుడు సత్యం అన్న తర్వాత ఆ సత్యానికి మనం చేరుకోవాలి. మనుషులే భగవంతుడు కాదు. భగవంతుడు సత్యము అనేది సత్యము. సత్యత వరకు చేరుకోవాలంటే మొ మొట్ మొట్టమొదట మనం లోపలికి వెళ్ళాలి. మన మనం లోపలికి వెళ్ళడానికి కూడా మనకి శక్తి కావాలి. ఫస్ట్ లోపలికి వెళ్ళాలి. తర్వాత భగవంతుడి దగ్గరికి పైకి సత్యతని చేరుకోవాలి. అసత్యం యొక్క 2 అసత్యం పదే పదే అనేక రూపాలను ధరించి మనల్ని భయపెడుతూ ఉంటుంది. మనల్ని ఆధీనులుగా చేస్తుంది అసత్యం. ఆన్ ఆంతరికంగా మనం లోపలికి వెళ్ళినప్పుడు లోపల నుండి మనకి ఆ తపన మొదలవుతుంది. లగన్ మొదలవుతుంది. సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యంగా కావాలి. మరి సత్యం ఒక్కరే పరమాత్మ. మరి ఆ పరమాత్మే నావాడిగా అయినప్పుడు, అప్పుడు నేను ఆత్మ అసత్యం నుండి ముక్తుడనైపోతాను. ఆత్మకి పరమాత్మ యొక్క శక్తి కావాలి. కాబట్టి మొట్టమొదట ఆత్మగా కావాలి. ఆత్మనే చెప్తుంది, "ఓ భగవంతుడా! ఓ ఈశ్వరుడా!" అని ఆత్మనే పిలుస్తుంది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ దుఃఖిగా అయినప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది. "హే భగవంతుడా!" అని మనసు, బుద్ధి కూడా పైకి వెళ్తుంది. అయితే లోపల నుండి ఆంతరికంగా లోపల నుండి పైకి చూస్తారు కదా! "హే భగవంతుడా!" అని తలుచుకుంటారు. మరి కష్టం వచ్చినప్పుడు ఏ మనుషుల్ని తలుచుకోరు.
అశాంతిగా ఉన్నప్పుడు, దుఃఖం కలిగినప్పుడు భగవంతుడినే తలుచుకుంటారు. నేను ఈ అసత్యంలో చిక్కుకుపోయాను. దీని నుంచి ఎలా విముక్తుడిని కావాలి అని భగవంతుడిని తలుచుకుంటారు. మరి ఆంతరికంగా బుద్ధి ద్వారా భగవంతుడిని తలుచుకుంటారు. మనస్సు, బుద్ధి ఉంటుంది కదా! మరి మనస్సు, బుద్ధి నుండి భగవంతుడిని స్మృతి చేస్తారు. మనసు, బుద్ధి నుండి ఒప్పుకుంటాము. సంకల్పంలో శుద్ధత, మన సంకల్పాలు శుద్ధంగా, శాంతిగా, శ్రేష్టంగా, దృఢంగా ఉండాలి. సంకల్పంలో మనం చేసేటువంటి సంకల్పంలో సత్యత ఎంత ఉంది? వాస్తవికానికి ఆత్మ సత్య స్వరూపం. చైతన్యంగా ఉంటుంది కదా ఆత్మ. సత్యం, ఆత్మ సత్యం. ఆత్మ అమరంగా ఉంటుంది. శరీరాల్ని ధారణ చేస్తూ, చేస్తూ ఆత్మలో ఉండేటువంటి సత్యత సమాప్తి అయిపోయింది. శరీరం శరీరంలో కూర్చొని, శరీరాన్ని ధారణ చేసి, ఓం కర్మ శాంతి. బంధనాల్లో ఇరుక్కొని మరి ఈ పాత అలవాట్లతో, స్వభావాలతో, సంస్కారాలతో ఆత్మలో ఉండేటువంటి సత్యమైన వాస్తవిక శక్తిని కోల్పోయాము. 1% కూడా లేదు. 1% 1% కూడా లేదు అంటున్నారు అది సత్యత శక్తి ఆత్మలో. మనం పురుషార్థం చేయాలి అంటే లోపల ఆంతరికంగా స్వయం యొక్క రియలైజేషన్ కావాలి. తప్పనిసరిగా ఆ స్వ అనుభూతి స్వయం యొక్క రియలైజేషన్ చేసుకోవాలి. రియాలిటీ ఏంటి? సత్యత ఏంటి? అనేటువంటి రియలైజేషన్ కావాలి అంటున్నారు దాది. మరి ఆ సత్యతని తెలుసుకోవాలి, చూడాలి, దాన్ని పొందాలి. కేవలం తెలుసుకోవడం కాదు, కేవలం చూసి ఆనందపడడం కాదు, మరి దాన్ని పొందాలి. ప్రభు, భగవంతుడు శివ్ బాబా సత్యమైనటువంటి శివ్ బాబాని నావాడిగా చేసుకోవాలి. మరి సత్యమైనటువంటి తండ్రినే నావాడిగా అయిపోవాలి. నావాడిగా అయిపోవాలంటే నాలో ఎంత శక్తి ఉండాలి, నాకెంత తాకత్తు, శక్తి ఉండాలి. అసత్యాన్ని వదిలేయాలి. మరి డబ్బులు కాగితాలు డ డబ్బులు పేపర్స్ ఎన్ని ఉంటాయి కదా! కానీ వజ్రం మాత్రం చిన్నదిగా ఉంటుంది. ఆ! వజ్రంలో ఎంత మెరుపు ఉంటుంది. మరి డబ్బులెన్నున్నా అది కాగితాలే కదా! పేపర్సే కదా! అలా సత్యం వజ్రం లాంటిది. మనలో అసత్యం పోయింది అంటే కోరికలు, మమకారాలు కూడా పోతాయి. ఫస్ట్ కోరికలు ఉంటాయి. నాకు కావాలి, కావాలి అనేటువంటిది. మరి మమకారం కూడా మమకారం నుండి కూడా మనం దూరం అవుతాం. ఏది వదల్లేమో దాన్ని సఫలం చేసుకోవాలి. కానీ నాది అనేటువంటి భావన ఉండకూడదు. నాది అని పట్టుకొని ఉండకూడదు. నాది అని పట్టుకొని ఉంటాము అంటే అప్పుడు సత్యతని ధారణ చేయలేము. మరి నాది అని పట్టుకొని మళ్ళా సత్యతని ధారణ చేస్తాను అంటే
అసంభవం అంటున్నారు దాది. నేనెవరు? లోపల ఆంతరికంగా లోపలకు వెళ్లి చూసుకోండి. నా వ చెయ్యి ఇలా తెరిచి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇలా మూసి పెట్టుకొనుంటే ఎలా ఉంటుంది? అలా మనం పట్టుకొని మనం సత్యతని ధారణ చేస్తాము అంటే ధారణ చేయలేము. వదిలేయాలి. అసత్యాన్ని వదిలేయాలి. లోపల ఏదైతే కోరికలున్నాయో అది కూడా అసత్యమే. ఒకటి పొందేటువంటి కోరికలుంటాయి. ఇంకొకటి మన ఇరుక్కునేటువంటి కోరికలు. అలాంటి 2 కోరికలు ఉంటాయి. ఒకవేళ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే నాది అనేది ఏది ఉండదు. నాది అనే దాని నుంచి ముక్తులుగా అయినప్పుడే మనం లోపలికి వెళ్ళగలము. ఇది హృదయము, మరి బుద్ధి ఇవన్నీ కూడా మారిపోతాయి. పరివర్తనవుతాయి. సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని పొందాలి, సత్యాన్ని చూడాలి. ఇలాంటి భావన కలుగుతుంది. ఇవ్వాలంటే కూడా సత్యం, మరి తీసుకోవాలంటే కూడా సత్యమే. మరి ఎలా పొందుతాము? పరమాత్ముడు సత్యమైనటువంటి పరమాత్ముడి సంబంధంతోనే మనం సత్యతని పొందగలము. సత్యాన్ని సత్యాన్ని తెలుసుకోవాలి అంటే, ఆ సత్యం నుండి ముక్తులుగా కావాలి. అసత్యం నుండి ముక్తులుగా అయినప్పుడు మనం లోపల ఆంతరికంగా పరమాత్మని స్మృతి చేస్తాము. మరి బయట వాళ్ళందరూ అనుకుంటారు, ఈ బ్రహ్మకుమారీస్ ఏమేం చేస్తూ ఉంటారు? అలా అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా ప్రేమతో మన జ్ఞానాన్ని వింటూ ఉన్నారు. మరి ఎందుకు వింటున్నారు అంటే, అందరికీ భగవంతుడు సత్యమైనటువంటి వాడు ఒక్కడే. మరి భగవంతుడి ప్రేమ అందరితో ఒకే రకంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మతో భగవంతుడికి ప్రేమ ఉంటుంది. హిందువునా, ముస్లిమా ఇలా చూడరు కదా బాబా. మరి మనందరం కూడా ఆ ఒక్క భగవంతుడితో సంబంధం జోడించినప్పుడు మనకి లైట్, మైట్, శక్తి, ప్రకాశం అన్నీ లభిస్తూ ఉంటాయి. మరి మెడిటేషన్ అంటే ఇదే. జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. శక్తిని తీసుకోవాలి. సత్యతపై సత్యత పైన నడుచుకునేటువంటి శక్తి. ఏ మార్గం స్వచ్ఛంగా, మంచిగా ఉంటుందో, మరి ఆ మార్గాన్ని మరలించడం అంటే దాని అర్థం ఏంటి అని అడుగుతున్నారు దాది. అంటే బలహీనత. సత్యత యొక్క మార్గంలో మంచి మార్గంలో నడవాలి అంటే మనకి సత్యత కావాలి. లోపల మనం డీప్‌గా కొంత సమయం ఆలోచించినా మనకర్థమవుతుంది మనస్సుతోటి. సత్యత నుండి మనకి శాంతి లభిస్తుంది. సత్యతలో శక్తి ఉంటుంది. శాంతిగా మనం ఆలోచించినప్పుడు అర్థమవుతుంది. సత్యతలో శక్తి ఉంటుంది.
అసత్యం నుండి మనం ముక్తులుగా అయినప్పుడే మనకర్థమవుతుంది మన సత్యత యొక్క శక్తి. నేను ఈ విధంగా సత్యంగా ఉన్నాను అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఆ సత్యత నుండి మనకి లైట్, మైట్ దొరుకుతుంది. దాని నుండి అర్థమవుతుంది ఇది రైట్ మార్గము అని మనకర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా సత్య మార్గంలో నడవాలి. సత్యాన్ని తోడుగా చేసుకోవాలి. ఆత్మకి సత్యత తోడుగా ఉన్నప్పుడు శక్తి లభిస్తుంది. అసత్యం ఉన్న కారణంగా బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. హృదయం యొక్క భావనల్లో కూడా అసత్యం ఉంది. అందుకే దుఃఖం కలుగుతుంది. విశ్వాసం కూడా లేదు. ఒకరిపైన ఒకరికి విశ్వాసం లేదు. భగవంతుడి పైన కూడా విశ్వాసాన్ని కోల్పోయారు. కొంతమంది ఇలా ఉంటారు. భగవంతుడి పేరు కూడా తీసుకోరు. భగవంతుడు ఏం చేస్తాడు అని అంటారు. మరి కర్మలు మనం చేస్తాము. కానీ భగవంతుడు చేశాడు అని భగవంతుడు దుఃఖం ఇచ్చారు అని కూడా అంటారు. భగవంతుడు అలా చేయడు. ఎంత ఆత్మ తనని తను తెలుసుకుంటుందో ఆంతరికంగా, అంతర్ముఖిగా అయ్యి ఎప్పుడు లోపలికి వెళ్లి లోతుగా అర్థం చేసుకుంటారో, అప్పుడు 2 విషయాల నుండి ముక్తులుగా అయిపోతారు. మరి కోరికలు, ఇంకొకటి మమకారం. ఈ రెండిటి నుంచి ముక్తులుగా అయిపోతారు. ఇప్పుడు చెప్పండి అందరూ. ఇది రైట్ కదా! ఎవరికి కోరికలు, మమకారం ఉంటుందో వాళ్ళు లోపలికి వెళ్ళగలరా? అంటే అంత లోతుగా వెళ్లి ఆలోచించగలరా? వాళ్ళని వాళ్ళు చూసుకోగలరా? అని దారి అడుగుతున్నారు. నేను తెలుసుకున్నాను అని అంటారు. పైపైన అంటారు అంతే. కానీ కోరికలు, మమకారం నుండి ముక్తులుగా అయినప్పుడు మనం శరీరంలో ఉంటూ కూడా ఆధీనత ఉండదు. ఏదవసరమో ప్రకృతి మన కొరకుంది. ఏదవస్ ఏదవసరం ఉంటుందో అంటే ఆ! మనకి తినడానికి కావాలి, బట్టలు వేసుకోవడానికి కావాలి. కానీ కావాలి అని కాదు, మనకు లభిస్తుంది. ఇది కావాలి, అది కావాలి అనే కోరికలు ఉండకూడదు. హ్మ్. మనం తింటాము అంటే ఆహ్, స్పూన్ తినదు కదా! ఒక చోట మనం పడుకుంటాము, తింటామంటే స్పూన్ తినదు కదా! మనం స్పూన్‌తో తింటాము. హ్మ్. ఈ విధంగా మనం కోరికలు, మమకారం ఉన్న కారణంగా అసత్యంలో ఇరుక్కుపోయాము. ప్రపంచం ఇరుక్కుపోయింది అసత్యంలో. మనం ఎలా ఉన్నాము మరి? మనం ఇరుక్కుపోయామా? మనం ముక్తులుగా అయ్యామా? మరి ప్రపంచంలో ఇరుక్కుపోయేటువంటి వాళ్ళని ఎలా మనం బయటికి తీయాలి? ఎలా ముక్తులుగా తీయాలి? సింధీలో చెప్తూ ఉంటారు. సత్యం ఉన్నవాళ్ళు సంతోషంతో నాట్యం చేస్తూ ఉంటారు అని చెప్తారు. అసత్యంగా ఉండేవాళ్ళు సంతోషంగా నాట్యం చేయలేరు. సత్యంగా అసత్యం అసత్యంగా ఉండేటువంటి వాళ్ళు అంత సంతోషంగా ఉండలేరు.
కానీ సత్యమే మనల్ని నాట్యం చేయిస్తుంది. అంటే సత్యంగా ఉన్నప్పుడు అంత సంతోషంగా ఉంటాం. సత్యంగా ఉన్నప్పుడు చాలా తేలికగా ఉంటాము. మరి మన విలువ కూడా ఎక్కువుంటుంది. సత్యం, సత్యం యొక్క శక్తికి ఎందుకు విలువ అని దాది అడుగుతున్నారు. ఎందుకు అంటే సత్యం నుండి మనలో సంపాదన చేసుకుంటాము. సంపాదన ఉన్న కారణంగా విలువ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నాం, సంబంధంలో ఉన్నాము, కర్మలో ఉన్నాము. అయితే సత్యంగా ఉన్నాము. సత్యంగా శ్రేష్టంగా ఉన్నాము. అసత్యం అసత్యం లేదు. అసత్యం అసత్యం మన నుండి చాలా తప్పులు చేయిస్తుంది అంటున్నారు దాది. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని ఆంతరికమైన నయనాలతో చూడాలి. ఈ కళ్ళతో మనం చూస్తూ కూడా లోపల ఆంతరికంగా ఉండేటువంటి కళ్ళతో చూడాలి. లోపలికి వెళ్ళి పైన ఉండేటువంటి సత్యమైన తండ్రితో మన సంబంధం లింక్‌ను జోడించాలి. ప్రకాశం లభించిన తర్వాత మనం తేలికగా అయిపోతాము. తర్వాత సత్యాన్ని పొందేందుకు మనకి శక్తి లభిస్తుంది. మరి పరమాత్మ నుండి ఏం లభిస్తుందో, పరమాత్మతో సంబంధం జోడించినప్పుడు మైట్ దొరుకుతుంది. మరి రైట్ కర్మల్ని చేస్తాము. మరి ఇది పవర్ ఆఫ్ ట్రూత్, సత్యమైనటువంటి శక్తి. సత్యత నుండి శక్తి లభిస్తుంది. అసత్యం నుండి మనం ముక్తులుగా అయ్యి, సత్యంగా అయ్యి, సత్యమైన మార్గాన్ని చూపించేందుకు మనకిప్పుడు సత్యత శక్తి లభించింది. ఓం శాంతి. సైలెన్స్‌లో, శాంతిలో లైట్‌గా అయిపోండి. తేలికగా అయిపోండి. ఆత్మలో శక్తులు వచ్చాయి. తేలికగా అయిపోండి అంటున్నారు దాది. బాబాతో, సత్యమైన బాబాతో సంబంధం నుండి శక్తి లభించింది. ఓం శాంతి. सत्यं शिवं सुन्दरं सभी को विजयदशमी की मुबारक हो। అందరూ విజయ ఆత్మలు, విజయాదశమి विजयी आत्मा है ना, యొక్క శుభాకాంక్షల్ని
అక్కయ్య సుగంధ అక్కయ్య इतना తెలియచేస్తూ डीप ఉన్నారు. कैसे सच की సత్యత స- సత్యత శక్తి గురించి దాది చాలా లోతుగా మనకి వివరించారు. సత్యత లేకుండా శాంతి ఉండదు. కాబట్టి మనసులో సత్య స్వరూపం ఏదైతే ఉందో, నేను సత్యమైనటువంటి ఆత్మని, ఇంత సూక్ష్మమైన సత్యమైనటువంటి ఆత్మని, ఎప్పటి వరకు ఇది మనకి రియలైజేషన్ కాదో, అనుభూతి కాదో, అప్పుడు సత్యమైన శాంతి యొక్క అనుభూతిని కూడా పొందలేము. దాది మరి ఇది కూడా చెప్పారు, శాంతి మరియు ప్రేమ రెండు సత్యత నుండి లభిస్తుంది. ఆత్మకి శక్తి లభిస్తుంది. ఆత్మకి సత్యమైన శాంతి, సత్యమైన ప్రేమ ఎక్కడి నుండి లభిస్తుంది? ఆత్మ దుఃఖిగా అయిపోయినప్పుడు అసత్యం కారణంగా దుఃఖిగా అయిపోయినప్పుడు సత్యం కొరకు వెతుకుతూ ఉంటుంది ఆత్మ. మరి అంటే దాదికి మధువనం లోపల, అంటే ఓం శాంతి భవనం మధువనం ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే సత్యమైనటువంటి ఆకర్షణ అది. మన వివేకం అయితే చెప్తూ ఉంటుంది ఇది సరేనా తప్ప అనేది. కానీ సత్యమైనటువంటి పరిచయం వివేకానికి లేనప్పుడు మరి వివేకం కూడా ఏం చేస్తుంది? బుద్ధిలో యథార్థమైన జ్ఞానం ఉన్నా సరే హృదయం అక్కడ ఇక్కడ ఆకర్షణలో ఇరుక్కుపోతూ ఉంటుంది. కొన్నిసార్లు వ్యక్తులు, కొన్నిసార్లు వస్తువులు. మరి ఈ ఆకర్షణలో ఇరుక్కున్నప్పుడు శాంతి ఉండదు. మనసు హృదయము తోడుగా ఉన్నప్పుడు మనసు హృదయం కలిసి నడుచుకున్నప్పుడు మరి మనసుకి శాంతి లభిస్తుంది. మరి హృదయంలో కానీ అసత్యం ఉన్నప్పుడు మనసుకి శాంతి కలగదు. ఎక్కడ సత్యత ఉంటుందో అక్కడ తేలికతనం కూడా ఉంటుంది. ఆత్మ చాలా లైట్‌గా, తేలికగా అయిపోతుంది సత్యత యొక్క ఆధారంతోటి. ఒకవేళ సత్యం ఉన్నప్పుడు నిజమైనటువంటి సంతోషం కూడా కలుగుతుంది. కానీ హృదయం ఏం చేస్తుంది? ఎవరిపైనైనా మోహంతోటి, కోరికలతోటి అసత్యం అయిపోతుంది. మరి ఈ హృదయాన్ని సంభాళించుకోవడం చాలా కష్టము. హృదయానికి అనేక జన్మల అలవాటు, పాత సంస్కారం వశమైపోవడం, ఆకర్షణలకి లోనైపోవడం, ఆధీనమైపోవడం ఇది అలవాటైపోయింది. మనసుని శాంతిగా ఉంచుకోవడానికి మరి సత్యతని పొందడానికి హృదయం యొక్క సత్యత కూడా చాలా అవసరము. ఎప్పటి వరకు మనం హృదయం బాబాతో సంబంధాన్ని జోడించమో, హృదయం యొక్క ప్రేమ బాబాతో ఉండదో అప్పటి వరకు మన హృదయం అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరిపైనైనా ఆకర్షణ కలుగుతుంది. కాబట్టి మనసుకి హృదయం యొక్క సహాయం కావాలి.
సత్యమైన శాంతిని అనుభూతి పొందాలి అంటే మనసుకి హృదయం యొక్క సహాయం కావాలి. మరి ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు హృదయం కూడా మనసుకి సహాయం చేస్తుంది. కాబట్టి మనం ఎప్పటి వరకు సత్యతని తెలుసుకోమో, సత్యమైన తండ్రి పిల్లలుగా మనం కామో, అప్పటి వరకు మన మనసుకి సత్యమైన శాంతి లభించదు. మరిందులో దాది ఇది కూడా చెప్పారు. మనసుకి ప్రకాశం కావాలి, లైట్ కావాలి. లైట్ అంటే నాలెడ్జ్, జ్ఞానం, సత్యం యొక్క జ్ఞానం. మైట్ అంటే శక్తి. మరి అసత్యాన్ని ముక్తులుగా అయ్యేటువంటి శక్తి మనకి లభిస్తుంది. అప్పుడు రైట్ అంటే అధికారం కూడా లభిస్తుంది. ఒకవేళ లైటే సరిగ్గా లేదు అంటే ప్రకాశం, సత్యత యొక్క జ్ఞానమే సరిగ్గా లేదు అంటే, సత్యత యొక్క జ్ఞానం ప్రాప్తి కాలేదు అంటే, అప్పుడు మనసులో శక్తి కూడా ఉండదు. అసత్యానికి వశమైపోతారు. శక్తిహీనులుగా అయిపోతారు. అప్పుడు రైట్ అధికారం కూడా లభించదు. కాబట్టి దాది సత్యతలో ఇంత శక్తి ఉంది. అసత్యం నుండి ముక్తులుగా అయిపోతారు. ఆకర్షణల నుండి ముక్తులుగా అయిపోతారు. ఎప్పుడైతే మనం బాబా దగ్గరికొచ్చామో, అసత్యం నుండి ముక్తులుగా అవ్వడానికే బాబా దగ్గరికొచ్చాము. కాబట్టి రియలైజేషన్ శక్తి, అనుభూతి చేసేటువంటి శక్తి చాలా అవసరము. ఎప్పుడు మనం ఆంతరికంగా లోపలికి లోతుగా వెళ్ళి అనుభూతి చేయమో, అప్పటి వరకు అసత్యాన్ని వదల్లేము. భక్తిలో కూడా భగవంతుడిని స్మృతి చేశాము. సత్యమైన పరిచయం లేని కారణంగా పైపైన షో చేస్తూ మనం భగవంతుడిని స్మృతి చేశాము. ఎందుకంటే అక్కడ సత్యం అనేది మనకు తెలీదు. సత్యం గురించి మనం అర్థం చేసుకోలేదు. మరి ఎప్పటి వరకు నేను, నాది అనేది ఉంటుందో, నేను, నాది అసత్యంగా చేస్తుంది. ఇది నాది, నాది అని ఏదనుకుంటామో దాని వెనకాల మన హృదయం మన వెళ్ళిపోతూ ఉంటుంది. మన మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. నేనెవరు అనే దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. గాడ్ ఈజ్ ట్రూత్ అని చెప్తారు. భగవంతుడు సత్యం కదా! భగవ సత్యమైన భగవంతుడి పైన ఎప్పటి వరకు నా మనస్సు, హృదయం వెళ్ళదో, అప్పటి వరకు నాది అనేది ఉంటుంది. అప్పుడు మనసుకి శాంతి లభించదు. కాబట్టి దాది మనకి చాలా స్పష్టంగా తెలియచేశారు. సత్యాన్ని యథార్థంగా తెలుసుకోవాలి. మరి సత్యం యొక్క పరిచయాన్ని ఎవరిస్తారు? ఎవరు సత్యంగా ఉన్నారో సత్యమైన తండ్రే వచ్చి సత్యము యొక్క యథార్థమైన పరిచయాన్ని ఇవ్వగలరు. నేను మనశ్శాంతి కోసం వెతుకుతూ ఉన్నాను. కానీ ఎప్పుడైతే సత్యమైన తండ్రి సత్యమైన జ్ఞానాన్నిచ్చారో, మీరు ఈ శరీరం కాదు, ఈ శరీరం అసత్యము. ఇందులో ఉన్నటువంటి సత్యమైన ఆత్మ యొక్క పరిచయాన్నిచ్చారు. ఎప్పుడు ఈ ఆత్మ సత్య పరిచయాన్ని నేను తెలుసుకుంటానో, అప్పుడు అసత్యం నుంచి ముక్తుడుగా అయిపోతాను. సత్యం ముందర అసత్యం ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. మరి బ్రహ్మబాబా కూడా వజ్రాల వ్యాపారి. అయితే సత్యం గురించి తెలుసుకున్న తర్వాత అసత్యం ఏంటి అనేది అర్థమైంది. అసత్యం మనల్ని శక్తి నుండి విముక్తులుగా చేస్తుంది. కాబట్టి దాది రియలైజేషన్ చాలా ముఖ్యమైన విషయము అని చెప్పారు.
మనం సత్యంగా ఉన్నప్పుడు మన జీవితానికి కూడా చాలా విలువ ఉంటుంది. మన జీవితానికి కూడా మనం విలువనిస్తాము. అసత్య మార్గంలో ఉన్నప్పుడు, అసత్యంగా నడుచుకున్నప్పుడు మనకి విలువ ఉండదు. మన మనసు అశాంతిగా అయిపోతుంది. హృదయం దుఃఖీగా అయిపోతుంది. కాబట్టి మనశ్శాంతి కోసం సత్యాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయము. సత్యాన్ని మరి దాది ఈ విషయం కూడా చెప్పారు. సత్యాన్ని మన లోపల ఆంతరికంగా తెలుసుకోవాలి. బయట ఉండేటువంటి ఈ కళ్ళ ద్వారా మనకి సత్యం కనపడదు. బాహ్యంగా మనం సత్యాన్ని చూడలేము. ఆంతరికంగా ఆంతరికమైనటువంటి నేత్రాలతోనే మనం సత్యాన్ని చూడగలము. సత్యత ఆధారంతో మనం జీవితాన్ని గడపట్లేదు. అంటే అసత్యానికి వశమైపోయి, నాది నాది అని మోహానికి వశమైపోతాము. అప్పుడు అసత్యం యొక్క రిజల్ట్ కూడా అసత్యంగానే ఉంటుంది కదా! ఆర్టిఫిషియల్ కర్మలు చేస్తూ ఉంటారు. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనసుకి సత్యమైన శాంతి దొరుకుతుంది. మరి అందరికీ కూడా సత్యమైన మనశ్శాంతినే కోరుకుంటారు కదా అందరూ. కానీ తెలుసుకున్న తర్వాత కూడా ఏకాగ్రత శక్తి లేదు అంటే మనశ్శాంతి లభించదు. కాబట్టి దాది మనసు, హృదయం 2 కోయిన్సైడ్‌గా ఉండాలి. 2 తోడుగా ఉండాలి. అందరికీ పరిచయం అయితే ఉంది. నేనెవరు అని తెలుసుకున్నారు కదా! అయితే కూడా మనసులో శాంతి ఎందుకు లేదు అంటే, హృదయం తోడుగా లేదు. హృదయం సహాయం చేయట్లేదు. హృదయం ఆధీనంగా అయిపోతుంది. ఆధీనత నుండి మనం ముక్తులుగా కావాలి. ఆకర్షణల యొక్క అధీనత, పంచతత్వాలు మరి సంబంధంలో కూడా ఆకర్షణలు ఉంటాయి. ఈ ఆకర్షణలు ఉన్న కారణంగా మనం సత్యాన్ని అనుభవం చేయలేకపోతున్నాం. మనశ్శాంతిని కూడా అనుభవం చేయలేకపోతున్నాము. మరి మన హృదయంలో కృత్రిమ ప్రేమ, ఆర్టిఫిషియల్ ప్రేమ ఏదైతే ఉందో దాని నుండి దూరంగా కావాలి. ఎప్పటి వరకు మనం దీని నుండి ఆర్టిఫిషియల్ ప్రేమల నుండి దూరం కామో, ఆకర్షణల నుండి దూరం కామో, అప్పుడు సత్యమైన మనశ్శాంతిని కూడా పొందలేము. మరి సత్యమైన మనశ్శాంతి కావాలి అంటే మన హృదయంలో శుద్ధత, స్వచ్ఛత కూడా ఉండాలి. దిల్, దిమాగ్, మనస్సు అంటే హృదయము, మనస్సు, బుద్ధి ఒకే రకంగా ఉండాలి. అప్పుడు సత్యంగా ఉన్నాము అని. మనం సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మన ఆది స్వరూపం యొక్క అనుభూతి ప్రాక్టికల్‌గా మనం చేయగలుగుతాము. ఆది స్వరూపాన్ని అనుభూతి చేసినప్పుడు ఈ విషయాలన్నిటి నుండి మనం ముక్తులుగా అయిపోతాము. మనస్సుని సత్యత యొక్క మార్గంలో నడిపించాలి అంటే, మన హృదయాన్ని కూడా అదే మార్గంలో నడిపించాలి. ఈ బాహ్యపు ఆర్టిఫిషియల్ ఆకర్షణలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి ముక్తులుగా అయినప్పుడే మన మన వాస్తవికత మనం ధారణ చేసుకోగలము. మరి ఒరిజినాలిటీ ఏంటి? వాస్తవికత ఏంటి? నేనెవరు? మరి నా తండ్రి ఎవరు? ఆది స్వరూపం నుండి ఆది స్వరూపం నుండి నేనెలా కిందకి వచ్చేసాను. ఇది మనం చూసుకోవాలి. అంటే ఈ శరీరం ఒక యంత్రం లాంటిది.
దీని ద్వారా నేను చూస్తూ, వింటూ బాహ్య వస్తువులని లోపలికి తీసుకున్నాను. నా మనసులో, నా హృదయంలోకి తీసుకొని నేను ఆర్టిఫిషియల్‌గా అయిపోయాను. అంటే బాహ్యంగా చూస్తూ, చూస్తూ ఆంతరికంగా నేనెవరు అనేది మర్చిపోయి, అప్పుడు లో ఆర్టిఫిషియల్‌గా అయిపోయాను. అప్పుడు మనసు కూడా చాలా దుఃఖీగా, అశాంతిగా అయిపోతుంది. మనసుకి సత్యమైన శాంతి దొరకదు. ఎప్పుడు మనం దీన్ని రియలైజ్ చేస్తామో సూక్ష్మంగా, అప్పుడే మనం శాంతిని పొందగలము. మరి ఇది చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. సత్యత శక్తి ఏంటి అని. ఆ! అప్పుడు మనసు శాంతిగా ఉంటుంది. బుద్ధి ఏకాగ్రంగా ఉంటుంది. మరి మన హృదయాన్ని కూడా సత్యమైన మార్గంలో నడిపించినప్పుడే మనం సత్యత శక్తిని ధారణ చేసుకోగలము. శాంతిని పొందగలము. కాబట్టి దాది మనకి సత్యం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయము అని చెప్పారు. నేను ఈ యంత్రాన్ని శరీరం అనే యంత్రాన్ని నడిపించేటువంటి సూక్ష్మమైన ఆత్మ నేను మైట్‌గా ఉన్నాను. ఈ రియలైజేషన్ చాలా ముఖ్యమైన విషయము. ఈ రియలైజేషన్ నుండే మనం సత్యమైన మార్గంలో నడవగలము. అప్పుడు మన జీవితం చాలా సుఖంగా, శాంతిగా ఉంటుంది. అధికారాల్ని కూడా ప్రాప్తి చేసుకుంటాము. కాబట్టి మనం దీన్ని రియలైజ్ చేస్తూ, నిజంగా నేనెవరు అని అనుభూతి చేస్తూ, రియలైజేషన్ చేస్తూ 5, 10 నిమిషాలు చాలా పవర్‌ఫుల్‌గా యోగం చేద్దాము. నేను అవినాశి జ్యోతిర్బిందు ఆత్మని. ఆది నుండి జన్మలు తీసుకుంటూ ఎలా వచ్చానో, ఇప్పుడు బాహ్య సంబంధాలన్నీ కూడా కొంత సమయం వరకు నాతో ఉంటాయంతే. కానీ ఎప్పటికీ ఉండేది సత్యం. మరి ఆ సత్యాన్ని నేను తెలుసుకోవాలి. ఆ సత్యం ఏంటి అంటే నేను అవినాశి ఆత్మ. మరి నా పర్మనెంట్ సంబంధం ఎవరితోటి? సత్యమైనటువంటి బాబాతోటి. ఎవరికైతే సత్యం అని చెప్తామో, గాడ్ ఈస్ ట్రూత్ అని చెప్తాము. మరి సత్యమైన తండ్రి వచ్చే సత్య జ్ఞానాన్ని చెప్పారు. సత్యమైనటువంటి విషయాల్ని తెలియచేశారు. రియలైజ్ చేయించారు. ఇప్పుడు ఆ ఆధారంతోనే మనం నడవాలి. అప్పుడు అసత్యం నుండి ముక్తులుగా అయిపోతాము. మనస్సుని అసత్యం నుండి పూర్తిగా ముక్తులుగా కావాలి. మనస్సుని అసత్యం నుండి ముక్తి చేయాలి. ఇప్పుడు మనం ఈ పురుషార్థం చేద్దాము. సత్యమైన స్వరూపంలో స్థితం అవుతూ, సత్యమైన మైట్ తీసుకుంటూ, సత్యమైన అధికారాన్ని బాబా నుండి పొందుదాము. ఈ పంచతత్వాలతో కూడినటువంటి ఈ శరీరము ఒక యంత్రము లాంటిది. ఈ యంత్రంలో సత్య స్వరూపమైనటువంటి ఆత్మని చాలా సూక్ష్మంగా ఉన్నాను. నేను మాట్లాడేది, చూసేది, వినేది అంతా కూడా సత్యంగా ఉండాలి. అప్పుడు నా హృదయం, మనస్సు సత్యమైన శాంతిని అనుభూతి చేయగలదు.
ఇప్పుడు ఆ సత్య స్వరూపంలో స్థితమవుతాము. నేను కంటికి కనిపించినటువంటి వెలుగుని, కానీ నేను సత్యాన్ని, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు. నేను నా సత్యతని రియలైజ్ చేసుకుంటూ ఉన్నాను. నా మనస్సు పూర్తిగా శాంతిని అనుభూతి చేస్తూ ఉంది. నా హృదయం అసత్యం యొక్క ఆకర్షణల నుండి దూరంగా ఉంది. నాకు వివేకం నుండి శక్తి లభించింది. నేను సత్యమైన తండ్రి యొక్క సత్యమైన సంతానం. సత్యమైన మార్గాన్ని చూపించేటువంటి వాళ్ళు శివ్ బాబా చూపించినటువంటి మార్గంలోనే నేను నడుస్తాను. నా మనస్సు, హృదయము, బుద్ధి మూడు సత్యత యొక్క అనుభూతిలో శక్తిని అనుభవం చేస్తున్నాను. సత్యత యొక్క ఆధారంతో నేను పూర్తిగా తేలికతనాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ అసత్యం యొక్క భారం నుండి, బరువు నుండి ముక్తుడనైనాను. ఇప్పుడు నా తలపైన ఏ బరువు లేదు. ఏ అసత్య సంబంధం లేదు. అసత్య ఆకర్షణ కూడా లేదు. నా మనస్సు, నా హృదయం సత్యత వైపు ఆకర్షణ కలిగింది. అసత్యమైన ఆకర్షణల నుండి ముక్తుడుగా సత్యమైన ఆకర్షణలో ఉన్నాను. సదా సంతోషంగా ఉన్నాను. బరువు నుండి తేలికగా అయిపోయాను. నా మనస్సులో సదా సంతోషం,
సదా ఎప్పుడూ ఆనందము, సత్యత యొక్క ప్రాప్తి ఆధారంతోటి నేను చాలా విలువైన ఆత్మగా అయ్యాను. నా జీవితం పూర్తిగా సుఖమయంగా, శాంతిగా ఉంది. శుద్ధంగా, శ్రేష్టంగా అయిపోయింది. నేను ఎప్పుడూ ఈ సత్య మార్గంలోనే నడుచుకుంటాను. జీవితంలో సత్యతని ధారణ చేసుకుంటాను. నా సత్యమైన ధామం పరంధామము. నా సర్వ సంబంధాలు పరమాత్మతో సదా సత్య స్వరూపంలో ఉండేదే నా లక్ష్యము. నేను సత్యము. నా మనస్సు చాలా సంతోషంగా ఉంది. సత్యమైనటువంటి ప్రేమ నాకు బాబాతో లభించింది. నా మనస్సు శక్తిశాలిగా అయిపోయింది. నేను సర్వ అధికారిని. సత్యత యొక్క ఆధారంతో నాకు పూర్తి అధికారం లభించింది. నేనేం కోరుకున్నానో అది నాకు లభించింది. ఇప్పుడు నేను అసత్యం నుండి ముక్తుడిగా అయిపోయాను.
సదా హర్షితంగా ఉంటాను. ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.